जिले संगारेड्डी के जहीराबाद सरकारी हॉस्पिटल में मुबैना तिब्बी लापरवाही के बायस एक नौज़ायदा बच्चे की मौत हो गई। लवाहिकीन का इल्ज़ाम है कि ड्यूटी पर डॉक्टर मौजूद नहीं थे। नर्सों ने जजगी कराई और ऑक्सीजन समेत ज़रूरी तिब्बी सहूलियत ना होने की वजह से बच्चे को बरवक्त इलाज ना मिल सका। वाक़े के बाद मुश्तइल लवाहिकीन ने अस्पताल के बाहर एहतजाज करते हुए ज़िम्मेदार डॉक्टरों और तिब्बी अमले के खिलाफ कार्रवाई का मुतालबा किया। अस्पताल इंतज़ामिया का मौक़ूफ़ ताहल सामने नहीं आया, जबकि अवाम ने वाक़े की गैर जानबरदाराना तहक़ीक़ात का मुतालबा किया है। నా పేరు సుదర్శన్ అన్న, మాది పుట్టపల్లి. పొద్దున్న 7 o'clock వచ్చిన మీడికి 7 నుంచి తీసుకొని పోయినరు, చేస్తున్నామని మీతోటి కాకపోతే సంగారెడ్డికి రాసియండి, లేకపోతే ఎక్కడైనా నేను ప్రైవేట్లో చూపెట్టుకుంటా అని చెప్పిన. ఆయననే 10 నిమిషాలు అని ఇప్పటి వరకు కూడా మొత్తం డెడ్ బాడీని తెచ్చి చెల్లబెడతారు. డెలివరీ అయిన తర్వాత బాడీని తీసుకొని పోయి ఆక్సిజన్ పెట్టమంటే పైన ఆక్సిజన్ అవైలబుల్ లేదు, ఆ డాక్టర్స్ అవైలబుల్ లేరు. 10 times నేను వాళ్ళని అప్రోచ్ అయినా. 10 times అప్రోచ్ అయితే నాకు ఎక్కడన్నా రాసేయండి అంటే పేషెంట్ ని పంపించలేరు, ఆమెని పంపించలేరు, బయటికి కూడా రాసియలేరు. పోయి డాక్టర్ ని 10 times రిక్వెస్ట్ చేసిన, పేషెంట్ దగ్గరకు ఒక్కసారి పోతాని రిక్వెస్ట్ చేసిన, ఆయన పంపిస్తలేరు. డాక్టర్స్ ఎవరు అవైలబుల్ లేరు. ఎవరు నర్సులు చేసిర్రు, నర్సులు ఎవరు వాళ్ళు చేస్తారు డెలివరీ లీడ అవుతుందమ్మా అని చెప్పింది సార్. చెప్పేటళ్ళకు అయితే సరే మరి టైం తీసుకుంటుందా, లేకపోతే అయితే కానీ లేకపోతే మాకు రాసియండి అని అన్నా. అంటే రాసియమని అనలేదు, కాకపోతే టైం పడుతుంది, మీరు టైం కావాలంటే ఆగండి అని అన్నారు. అంటే సరే మేడం అవుతుంది అంటే చెప్పండి, లేకుంటే మాకు ఎక్కడైనా రాసియండి అని అన్నా నేను. అంటే టైం పడుతుంది అన్నప్పుడు మేము ఆలోచన చేసినాము, టైం పడుతుంది అంటుంది కదా, అవుతుందేమో మంచిగా అనే ఆలోచన మాకు వచ్చింది. మరి ఇంత పూర్తి మీరు చేస్తారు అని మాకు ఆలోచన రాలేదు. అయినా డెలివరీ కాగానే మరి బాబుకు ట్రీట్మెంట్ అందాలి కదా, ఆక్సిజన్ లేదు, ఏం లేదు, అసలు వాళ్ళు ముట్టుకోలేరు కూడా, పిల్లగాన్ని చూడలేరు కూడా. తీసుకుపోండి ఎక్కడన్నా అని అంటున్నారు. ఎక్కడ తీసుకుపోవాలా, ఏ డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి మీరు చెప్పండి, మేము తీసుకుపోవాలా? మాకు రాసి వెళ్ళలేమో కదా, మీరు ఎక్కడన్నా మీరు చూపెట్టి పెట్టలేమో కదా. పిల్లగాడు కావాలంటే ఏడుకెళ్ళి వచ్చేయాలి మేము. ఏడా ఆక్సిజన్ పడితే మా బాబు దక్కుతున్నారా? ఆక్సిజన్ లేదు కదా, అసలు డాక్టర్ ముట్టుకోలేడు కూడా. డాక్టర్ పైన కింది పోవాలి, పైన పోవాలి. మేము ఏడకి తీసుకుపోవాలి, మీరు చెప్తున్నారు కదా మేము తీసుకొని పోయేది. మేము ఏడకి తీసుకుపోవాలి, మీరు చెప్పలేరు కదా మాకు. లేనప్పుడు ఇంకా చేస్తారు. నేడు జహీరాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యక్షంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక డెలివరీ అయిన చిన్న పిల్లగాడు, ఆ డెలివరీ చేసింది కూడా ఎవరు, డాక్టర్లు కాదు, ఆయమ్మలు అంట. ఎంత దారుణమైన పరిస్థితి ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే, డాక్టర్లు వాళ్ళ సొంత హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్లలో వాళ్ళు సీజరింగ్లు చేస్తారు, ఆపరేషన్లు చేస్తారు, కానీ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఇక్కడ డబ్బులు రావు. ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ సిజరింగ్లు చేయరు, ఇక్కడ ఆపరేషన్లు చేయరు. అంటే అమాయకమైన ప్రజలు చనిపోవాలి, ప్రజలను పట్టించుకునే నాదుడే లేడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే ప్రజలకు అసలు పట్టించుకునే పరిస్థితిలోనే లేదు. నేను ఇక్కడ ఉన్న అధికారులను కానీ స్వయంగా నేను కలెక్టర్ గారిని ఒక విన్నపం కోరుకుంటున్నా, దయచేసి ఈ హాస్పిటల్ను మీరు విజిట్ చేయండి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ గారు కూడా విజిట్ చేసి తక్షణమే ఇక్కడ జరుగుతున్న చర్యలను మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన బాబుకు కూడా న్యాయం జరిగే విధంగా చూడవలసిందిగా అధికారులను కోరుతా ఉన్నాం.